మన భారతదేశంలో అడవుల విస్తీర్ణం ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? అలాగే భారతదేశంలో శాతాల పరంగా ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతాలు, అడవుల శాతం ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే అడవుల శాతం తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి? వీటన్నిటి గురించి మనం ఫుల్గా ఈ వీడియోలోని తెలుసుకున్నాం. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చి అడవుల టాపిక్ లోని మనం భారతదేశంలో అడవుల విస్తీర్ణం భారతదేశంలో అడవుల విస్తీర్ణం ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతాలు. ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతాలు మనం చూద్దాం. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో 21,122 చదరపు కిలోమీటర్లు. ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో అడవుల విస్తీర్ణం ఎంతయ్యా అంటే 21,122 చదరపు కిలోమీటర్లు. అలాగే రెండోది అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు. ఈ అండమాన్ నికోబార్ దీవులు ఎంతయ్యా అంటే 6,743 చదరపు కిలోమీటర్లు. ఎంతండి? ఈ అండమాన్ నికోబార్ దీవులు విస్తీర్ణం ఎంతయ్యా అంటే మనకు 6,743 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం మనకు అండమాన్ నికోబార్ దీవుల్లో మనకు కనిపిస్తుంది. అలాగే అడవుల విస్తీర్ణం తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతాలు. అడవుల విస్తీర్ణం తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతాలు. విస్తీర్ణం తక్కువ గల కేంద్ర పాలిత ప్రాంతాలు. ఒకటి డామన్ డయ్యు. ఏంటండి? డామన్ డయ్యు. ఈ డామన్ డయ్యు కేంద్రపాలిత ప్రాంతంలో ఎంతయ్యా అంటే 20.49 చదరపు కిలోమీటర్లు. ఎంతండి? 20.49 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం మనకు డామన్ డయ్యు కేంద్రపాలిత ప్రాంతంలో మనకు అడవుల విస్తీర్ణం కనిపించడం జరుగుతుంది. రెండవది చండీగఢ్. ఈ చండీగఢ్ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంలోని 22.03 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మనకు ఈ చండీగఢ్ రాష్ట్రంలోని కేంద్రపాలిత ప్రాంతంలోని మనకు విస్తీర్ణం కనిపించడం జరుగుతుంది. అలాగే అడవుల శాతం ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతాలు. ఏంటండి? అడవుల శాతం ఎక్కువ గల కేంద్రపాలిత రాష్ట్రాలు. అడవుల శాతం ఎక్కువ గల కేంద్రపాలిత
కేంద్రపాలిత ప్రాంతాలు. కేంద్రపాలిత ప్రాంతాలు. ఒకటి లక్ష లక్షద్వీపులు. ఈ లక్షద్వీపులు 90.33% అడవుల శాతం మనకు లక్షద్వీపుల్లో మనకు కనిపిస్తుంది. అలాగే రెండోది అండమాన్ నికోబార్ దీవులు. ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో 81.74% మనకు అడవులు కనిపించడం జరుగుతుంది. అలాగే అడవుల శాతం తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతాలు. ఏంటండి? అడవుల శాతం తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతాలు. ఒకటి లడక్. ఈ లడక్ కేంద్రపాలిత ప్రాంతంలో 1.46%. రెండు పుదుచ్చేరి. ఈ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో 10.69% మాత్రమే అడవులు మనకు కనిపిస్తున్నాయి. అలాగే భారతదేశంలో అడవుల శాతం ఎక్కువ గల రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు. ఏంటండి? భారత్లో అడవుల శాతం ఎక్కువ గల రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. ఒకటి లక్షద్వీపులు. రెండోది మిజోరం రాష్ట్రం. మిజోరాం రాష్ట్రం. మూడు అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు. మనకు భారతదేశంలో అడవుల శాతం ఎక్కువ గల రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు ఏవయ్యా అంటే మనకు లక్షద్వీపులు కేంద్రపాలిత ప్రాంతం. ఎక్కువ గల అడవులు శాతం ఎక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. అలాగే రెండోది మిజోరం రాష్ట్రం. అడవుల శాతం ఎక్కువ గల రాష్ట్రం ఏది? మిజోరం. అలాగే మూడోది అండమాన్ నికోబార్ దీవులు. ఇది కూడా కేంద్రపాలిత ప్రాంతం. ఒకటి రాష్ట్రం, రెండేమో కేంద్రపాలిత ప్రాంతాలు. అలాగే తర్వాత చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో అడవుల విస్తీర్ణం. దక్షిణ భారతదేశంలో అడవుల విస్తీర్ణం ఎక్కువ గల రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి. ఏంటండి? దక్షిణ భారతదేశంలో అడవుల విస్తీర్ణం ఎక్కువ గల రాష్ట్రాలు అవరోహణ క్రమంలో మనం చూద్దాం. ఒకటి కర్ణాటక. ఈ కర్ణాటక రాష్ట్రంలో 38,575 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మనకు కర్ణాటక రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం మనకు కనిపించడం జరుగుతుంది. రెండోది ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29,137 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అడవుల యొక్క విస్తీర్ణం. మూడోది తమిళనాడు. ఈ తమిళనాడు రాష్ట్రంలో 26,600 ఈ తమిళనాడు రాష్ట్రంలోని 26,364 చదరపు కిలోమీటర్లు
మనకు అడవుల యొక్క విస్తీర్ణం మనకు కనిపించడం జరుగుతుంది. నాలుగోది వచ్చి కేరళ. ఈ కేరళ రాష్ట్రంలో ఎంతయ్యా అంటే 21,144 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం మనకు ఈ కేరళ రాష్ట్రంలో మనకు చూడడం జరుగుతుంది. ఐదోది తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రంలో 20,582 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తాయి. అలాగే ఒకసారి చూసినట్లయితే మనకు దక్షిణ భారతదేశంలో అడవుల విస్తీర్ణం ఎక్కువ గల రాష్ట్రాలు అవరోహణ క్రమంలో అమర్చండి అంటే, ఒకటి కర్ణాటక రాష్ట్రంలో ఫస్ట్ ప్లేస్ ఏదండి? కర్ణాటక రాష్ట్రం 38,575 చదరపు కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29,137 చదరపు కిలోమీటర్లు. అలాగే తమిళనాడు రాష్ట్రంలో 26,364 చదరపు కిలోమీటర్లు. అలాగే కేరళ రాష్ట్రంలో 21,144 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మన కేరళ రాష్ట్రంలో కనిపించడం జరుగుతుంది. ఐదోది వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 20,582 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకు కనిపిస్తాయి. అలాగే భారత్లో అడవుల విస్తీర్ణం భారత్లో అడవుల విస్తీర్ణం 3,976 చదరపు కిలోమీటర్లు పెరిగింది. ఎంతండి? మనకు 3,976 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం అడవులు పెరగడం జరిగింది. అలాగే భారతదేశంలో అడవుల శాతం ఎంత పెరిగిందయ్యా అంటే 0.56 శాతం అడవులు మనకు పెరగడం జరిగింది. అలాగే మనకు అడవులు మరియు ట్రీ కవర్ ఈ రెండు కలిపి 5,188 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరగడం జరిగింది. ఎంతండి? 5,188 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఈ అడవులు అలాగే ట్రీ కవర్ మొత్తం పెరగడం జరిగింది. అలాగే భారతదేశంలో అడవుల శాతం ఎంతవరకు పెరిగిందయ్యా అంటే 0.56 శాతం పెరిగింది. ఎంతండి? 0.56 శాతం పెరిగింది. ఇది మనకు 2019 ISFR రిపోర్టు ప్రకారం మనకు అడవులు పెరగడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలోని ఏ రాష్ట్రాల్లో అడవుల విస్తీర్ణం పెరిగింది అలాగే ఏ రాష్ట్రాల్లో అడవుల విస్తీర్ణం తగ్గిందనే విషయాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.